అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎరా ఇయాలైనా తీర్పు వస్తుందా మళ్ళీ వాయిదా పడుద్దా? 15 ఏళ్ళుగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి కదరా, ఇవాళ తీర్పు ఇచ్చేస్తారంట. నాకెందుకు అనిపిస్తుంది మా సుబ్బరాయుడు గారే గెలుస్తారని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? న్యాయంగా అయితే మా వెంకట్రాయుడు గారే గెలవాలా. అది చూద్దాంలేరా, ఇవాళ తేలిపోద్దిగా ఎవరు గెలిచేది. ఇతని పేరు సమరసింహారెడ్డి. నేటివ్ ప్లేస్ రాయలసీమ. 200 మందిని చంపి తలదాచుకోవటానికి కోనసీమకొచ్చిన ఫ్యాక్షనిస్ట్ అని చెప్తాడు. కానీ 2 లక్షలు అప్పు చేసి ఫ్యామిలీని వదిలేసి పారిపోయి వచ్చాడన్న సంగతి మాత్రం ఎవరికీ తెలియదు. ఇతనికో జీవితాశయం ఉంది. ఈ పచ్చని పైరులతో కళకళలాడే కోనసీమని రాయలసీమ చేయాలని, ఇక్కడి ప్రజలు కూడా కత్తులతో నరుక్కుని రక్తం ఏరులై పారాలన్నదే ఇతని లక్ష్యం. తిన్నావా? నీకు ఇటువంటి చేసినాను. సమయానికి వచ్చావయ్యా సమరసింహారెడ్డి. ఇవాళ ఇచ్చే తీర్పులు ఎవరు గెలుస్తారంటావు? ఇక్కడ ఎవరు గెలిచినా ఏం జరగబోతుందో నేను చెప్తాను. మీ 2 జనం కాలర్ వెనకాల కత్తులు, నడుముకి నాటు బాంబులు పెట్టుకుని వచ్చారన్న సంగతి నాకు తెలుసు. వెంకట్రాయుడు నెగ్గితే మీరెళ్ళి ఆ ఊరు జనాన్ని నరికేస్తారు. సుబ్బారాయుడు నెగ్గితే వాళ్ళు వచ్చి మీ జనాన్ని నరికేస్తారు. అంతేగా? ఏడ్చావు, అట్లాంటి ఏం ఇక్కడ జరగవు గానీ లోనకెళ్ళి ఏం జరుగుతుందో చూసిరా. అనయా వెంకట్రాయుడు బండి వచ్చింది, ఎవరి కోసం వచ్చారో? పోనీ కనుక్కురమ్మ. బావా సుబ్బారాయుడు. నమస్కారం వెంకట్రాయుడు గారు. నమస్కారం సుబ్బారాయుడు గారు. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదండి, మా ఓడు అమెరికాలో MBA చదువుతున్నాడు కదా, అది పూర్తి చేసుకుని వస్తున్నాడు, అని తీసుకెళ్దామని వచ్చా. అలాగా? అదే MBA మా అమ్మాయి ఢిల్లీలో పూర్తి చేసుకుని వస్తుందిలే. అయినా ఇంతోటి MBAలు రావులపాలెంలో కూడా పెట్టేశారుగా. ఏదో ప్రిస్టేజ్ కోసం, స్టేటస్ కోసం ఢిల్లీ దాకా పంపొచ్చు గానీ మరీ అమెరికా దాకా ఎందుకయ్యా? అందుకే నువ్వు ఇంకా 500 ఎకరాల్లో ఉన్నావు, మేము ఇంకొక 200 ఎకరాలు ఎక్కువలో ఉన్నాం. అన్నయ్య ట్రైన్ వస్తుంది. ఏంటి మీ అబ్బాయి కూడా ఏసీలో వస్తున్నాడా? ఢిల్లీ నుంచి వచ్చే మీ అమ్మాయి ఏసీలో రంగలేంది, అమెరికా నుంచి ఏసీ విమానంలో వచ్చే మా వాడు ఏసీ క్లాస్ లో రాడా? హాయ్ డాడ్. హాయ్ డాడీ. హలో మాయా. ఏంది ఇటు చిక్కిపోయావు? ఇదిగో సుబ్బారాయుడు, మా అమ్మాయి అమ్ములు. ఈయనెవరో తెలుసా? మన పక్కూరైన సుబ్బారాయుడు గారు. మనకంటే 200 ఎకరాలు తక్కువలే అమ్మా. హాయ్ అంకుల్. హాయ్ అంటే చెయ్యి ఊపుతా చెయ్యించమనయ్యా. ఏంది మీ వాడు ఏసీలో రానట్టుంది, పోయి 2nd క్లాస్ లో ఎత్తుకో, దొరుకుతాడు. రామ్మా. బాయ్ అంకుల్. ఈ గాడిద కొడుకు నా పరువు తీస్తారా? అసలు నేను వచ్చుంటాడంటావా? వస్తే దిగుతాడుగా. తప్పకుండా ట్రైన్ వెళ్ళిపోతుంది. నువ్వేనా నానా? ఇదేంట్రా మళ్ళీ రేలెక్కుతున్నాడు? నువ్వు కోపంగా చూస్తుంటావు. ఇదేంట్రా కోటు దానికి కట్టాడు? నూతులో మోటార్ సైకిల్ తొక్కోళ్ళకి అవతారం ఏంటి? అంటే జనరల్ కంపార్ట్మెంట్ లో రావటమేంట్రా? మరేం చేయను? ఢిల్లీలో నువ్వు పంపినాడు హైదరాబాద్ టికెట్ తీయమంటే అహ్మదాబాద్ కి తీశాడు. అది ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఏసీ దొరకపోతే జనరల్ కంపార్ట్మెంట్ లో వచ్చా. ఏంటన్నా దిక్కాన కొడతావు? నా పరువు తీసుకుందుకు వాడిని ఇంటి దగ్గర రానిస్తావా? నువ్వు రారా. మామూలు చదువు కదా, MBA చదివింది. ఏమన్నా వెంకటరాయుడు గారు, ఆ, మా అబ్బాయి అండి అమెరికా MBA, పేరు కృష్ణమోహన్. ఈయన మన పక్కూరు వెంకటరాయుడు గారు. ఏమండి వెంకటరాయుడు గారు, బాగున్నారా? ఆ. అవును, ఈ ఏడాది మన పొలాల్లో 30 వేసారా, మచ్చులు వేసారా, లేకపోతే వరి కుదరదని చెరిగేసారా? సుబ్బారాయుడు గారు, నిజంగానే మీ అబ్బాయి అమెరికాలో MBA చేసి వచ్చాడా, లేకపోతే బాపట్లలో అగ్రికల్చరల్ BSc చేసి వచ్చాడా? ఆహా, పలకరింపు చూసి డౌట్ వచ్చిందిలే. పద బావా. ఏంటన్నా మళ్ళీ కొడతావు? హాయ్ అంకుల్ అని ఇంగ్లీష్ ఏడవచ్చుగా. నేను మాట్లాడతా, కానీ మన స్టాండర్డ్ గా ఆయన తోకగలగాలి కదా. అబ్బా ఏడ్చాల పదా పద. తీసుకో. అట్టగమ్మగారు. రేయ్, ఆ లగేజ్ లోపల పెట్టండి. కానీ రే జాగ్రత్తగా పెట్టండి. బావా ఎక్కు. ఏడిందా మనవడు మధ్యలో దిగేసాడు, ఇడుగు వచ్చేస్తున్నాడు అన్నారు. ఈ పాటికి తాత అంటూ పరిగెత్తుకుంటూ రావాలి కదా. తాత అని పిలవడానికి తమరేమన్నా తాతలా ప్రవర్తిస్తున్నారా? వయసు ఏమో అక్కిరేనంత, తమరేసే డ్రెస్ ఏమో ఆయన మనవడు సుమంత్ అంత. ఈ రికార్డింగ్ డాన్స్ పోజులకి ఏం తక్కువ లేదు. అవును, నీ పేరు సోమేశ్వరరావు అయితే ఊళ్ళో వాళ్ళందరితో సుమంత్ అని పిలిపించుకుంటావు అంటే? అవునండి, కొంత పొడుగు ఎక్కువైందని శివరాకర్లు కట్ చేసి స్టైల్ గా సోమంతాన్ని ఎట్టుకున్నాం. ఆహా, హృతిక్ రోషన్ పెట్టుకుపోయారా?
ముగ్గు బొట్టులా ఉన్న తలకి నల్లగా రంగేసుకుని మా కిట్టిగాడి టైట్ అయి వదిలేసిన బట్టలన్నీ మీరు వేసుకుని సుమంత్ అనగానే మీకున్న 70 ఏళ్ళు తగ్గుద్దనుకున్నారా? నాకు 70 ఏంటి, మొన్న 40 వెళ్తేనే. మిగతా 30 బ్యాంకులో దాచారా? మీ కూతురికి 43 ఏళ్ళు. పైగా ఊళ్ళో ఉన్న కుర్ర సన్నాసులతో ఏరా ఒరేయ్ అని క్లాస్మేట్ లో పిలిపించుకోవడం సిగ్గుండాలి. మరి అందుకే ఈ దిక్కుమాల ఫోటో తీసి స్టోర్ రూమ్ లో పడేయమంటే దిష్టి బొమ్మలా ఇక్కడ పెట్టారు. దీన్ని చూసినప్పుడల్లా ఇంట్లో వాళ్ళందరికీ ఇరిటేషన్స్. ఏమండో అల్లుడు గారు, ఏదో పెళ్ళం పోయిన మగ విడో గాండాన్ని ఇక్కడ కూతురు దగ్గర పడి ఉన్నాం గానీ మాకేం గతి లేక కాదు. 100 ఎకరాలు ఉన్నాయి మాకు ఊళ్ళోని. నాన్న నువ్వు కాస్త నోరు మూస్తావా? ఏంట్రా? అదిగో కిట్టే వస్తున్నాడు. అమ్మ బాగున్నా? బాగున్నానరా. విని ఎలా ఉన్నావు? బాగున్నా. ఒరేయ్ కిట్టయ్య, ఒరేయ్ సుమంత్, కిట్టిగా ఏమా, ఈడితో కూడా ఏరా ఫు! ఇక మీ బెటాలియన్ సరే సరే ఆడెప్పుడు వస్తాడని గాది కింద పందికొక్కులా కాచుకుంటుంటారు. డాక్టర్ గణపతి ఆర్ఎంపీ ఒక్క ఎన్పి సంపాదన లేదు. ఏనా హాస్పిటల్ మూసావా? అంటే మామయ్య పేషెంట్లు ఎవరు లేకపోతేను. నువ్విట్ట గొట్టం మెళ్ళ వేసుకుని గొట్టం గళ్ళగా గొంతులమ్మడి తిరుగుతుంటే వస్తారా పేషెంట్లు? అదేమన్నా అపోలో ఆసుపత్రి అనుకుంటున్నావా? మీ నాన్న ఊరంతా అప్పులు చేసి మరీ కట్టించిన ఆసుపత్రి. ఇక ఈడు నెంబర్ 2 గాడు దొంకోళ్ళు పట్టుకునే వాళ్ళకి మొహం పెట్టుకుని ఉచిత ఛాతీ ప్రదర్శన. ఎరా మీ నాన్న కోళ్ళ ఫారం ఒకటి ఇచ్చి బాగుపడరా అంటే ఫారంలో ఉన్న కోళ్ళన్నీ అమ్మేసి చతుర్ముఖ పారాయణమంటగా. నీకు అలా చెప్పిన ఎదగడు మోయా. మీ నాన్న చెప్పాడు. అంటే మోయా నేను కోళ్ళు అమ్మేసి ప్యాకెట్ అట్టలేదు, ప్యాకెట్ ఆడాక కోళ్ళు అమ్మేస్తాను. తెరకాసు మాటలు మాట్లాడామంటే తాట దేస్తా. యాదవని యాదవ. నెంబర్ 3 నువ్వేడ్రా సొక్క లోపలికేసి విజయ డైరీ ఎండి లాగా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. పాల కేంద్రం పెట్టి 10 సంవత్సరాలు అయింది, పైసా సంపాదన లేదు. పైగా ఈ పోరంబోకేదలతో కలిసి గాలి తిరుగుడు తిరుగుతావు. ఊరుకో మామయ్య, మేము పోరంబోకేదలో తిరగడం ఏంటి? పోరంబోకేదలో మాలా తిరుగుతారు. ఫోర్త్ గారివి. ఇక నీ గురించి చెప్పేదే ఉందిరా. నీ బాబు తెచ్చాడు, ఆస్తి నీ చేతికి వచ్చింది. కింద ప్యాంటు మెళ్ళలో రుమాలు. ఆ మొఖం చూడు పెళ్లిళ్ళలో పెట్ట మోసలేడు మోసేవాళ్ళగా. అందరే పని పాటలు దిక్కుమాలి ఎదవలో. కలుద్దాం పండ్రా. నువ్వేడ్రా గాలి పట్టాలు ఎక్కడ చూడగా సైకిల్ చేస్తున్నావు? తొలవా ఈ ఆడింగ్లు మనకన్నా ముందు వచ్చేసారా? సమ్మగా ఉందిరా. ఏంట్రా కిట్టయ్య చూస్తున్నా? నువ్వు కూడా నెక్కరేసి దూకే. అమ్మో లేడీస్ నేను ఎప్పుడు పర్లేదు రావో. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? అనురాలే ఆఫ్ఘన్ మీద అమ్మాయిలు సౌందర్య, సిమరాను, రీమాసేను, రీచా, ఆశా సైనియా. ఏంటి అన్ని ఆళ్ళ పేర్లా? వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు. బాబు సై మాకే చూపిస్తున్నా. మా వాడిని మీకు పరిచయం చేస్తున్నావే. ఎవడాడు? ఎవడాడంటావేంటే? మన సుబ్బారెడ్డి గారు అబ్బాయి కీర్తిగాడు అమెరికా నుంచి వచ్చాడు. మీ పులిహోర మొక్కలు చూడలేక సిగ్గుపడుతున్నాడు. ఏంటబ్బాయ్ చిన్నప్పటి నుండి నువ్వు మమ్మల్ని చూడలేదా, మేము నిన్ను చూడలేదా? ఈ రోజు కొత్తగా చూసుకునేదే ఉంది. రోజు ఈ దిక్కుమాలి బాడీలు చూసే తట్టుకుంటున్నావు, అందుకని నిన్ను చూడటానికే. చూసావట రాయవరం యంగ్ లేడీస్ వాళ్ళే అంత స్పీడ్ గా ఉంటే అమెరికా నుంచి వచ్చాడు, నువ్వేట్రా సిగ్గుపడిపోతావు? అవునే ఈజీయా. నీ 15 రూపాయలు జబ్బులు చూస్తా కదా. అయితే నీకేంట్రా? చిన్న డౌటే, ఎంతకి నువ్వు వాళ్ళకి నచ్చలేదా, వాళ్ళు నీకు నచ్చలేదా? ఎలా నచ్చుతారా? దీని ఊహలో బాలకృష్ణ ఉంటాడు, వచ్చేవాళ్ళంతా బట్టతో బ్రహ్మానందాలు. అబ్బో ఇదో పెద్ద సౌందర్యం. మరి బాలకృష్ణ వస్తాడు. నీ పని చెప్తా ఉండండిరా సచ్చినోళ్ళారా. ఇప్పుడు రండ్రా బయటికి ఎలా వస్తారు? గట్టు మీద రాకపోతే లోపల ఉండి తోముకుంటావా? పొద్దున్నే లేవగానే కాలంలో స్నానం చేయడు, మధ్యాహ్నం ప్యాకెట్ ఆడడం, ఈవినింగ్ అయితే మందు కొట్టడం. ఎంటర్టైన్మెంటే లేదు. 2 రోజులకి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేసిందిరా. అయితే పని చేస్తారా? పొద్దున్నే మందు కొట్టి మధ్యాహ్నం ఈత కొట్టి రాత్రికి ప్యాకెడదాం. ఎలా ఉంది? ఏదో జోకు లేకు. లేకపోతే ఎట్రా 10 నిమిషాలు ఎయిటించి మొంతలాట్టుకుని కలరింగ్ వస్తారు కదా, అది ఎంటర్టైన్మెంట్ ఇస్తానికి నేను. సూపర్ కలరింగ్ వచ్చేస్తుందిరా బాబు. మన ఊరు మాధు దృష్టి మనిషి అక్కర్లు చేస్తారు. వాళ్ళ ముందు మన ఇంగ్లీష్ మాడుకోవాలి. ఏంటి ఇంగ్లీష్ లోనే? లేకపోతే మన చేసి కామెంట్స్ అర్థమైపోతా. ఏంటి ఇంత లేటు? మీకోసం ఎంతసేపు చేయడం చేసా? పాలు పొద్దున్నే పితికేసాం, నీళ్లు కలపటమే లేట్ అయింది. ఏటలా సొత్తున్నావు? పట్టునా 5 లీటర్లు. దిస్ గర్ల్ కర్ణ సెకండ్ డాక్టర్ రీసెంట్లీ బికమ్ ఏ బిగ్ గర్ల్. అంటే పెద్ద మనిషి. యు లైకింగ్? చాట. ఇదిగో పాలు 5 లీటర్లు. దిస్ గర్ల్ ఓన్లీ కూతురు ఆఫ్ పెదగాపు, బిగ్ ప్రాపర్టీ. కోపనూరు ఫుల్ టైంలో ఐ ట్రైడ్ దిస్ గర్ల్. ఇదిగో హవాయి చెప్పులు షోయింగ్, బిగ్ కంచుబెల్లు. యు ఆర్ ఇంట్రెస్ట్? నీ మా అమ్మ. నా పాలు 2 లీటర్లు. కెటా దిస్ గర్ల్ మన విలేజ్ కి న్యూ ఫేస్. ఐ డోంట్ నో డీటెయిల్స్. గివ్ 1 వీక్ టైం. Shall I give details?
నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు, కానీ నీ అంత దరిద్రంగా కాదు. మై నేమ్ ఇస్ సునీత. ఐ కేమ్ టు మిస్టర్ జగన్నాథర్ హౌస్ ఫర్ ఏ మ్యారేజ్. ఓ ఐ సీ. యువర్ నెగటివ్ ప్లేస్? మై నేటివ్ ప్లేస్ కాకినాడ. కెనడా? ఓ మై ఫాదర్ ఈజ్ ఎస్పీ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. పాట తీయగా. నో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీరు ఇప్పటిదాకా ఆ అమ్మాయిల మీద చేసిన కామెంట్స్ అన్ని విన్నాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి నీ పాల కేంద్రం ముగించేస్తాను, జాగ్రత్త. కేంద్రం క్లోజ్. గో 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 గో. అయ్ బాబోయ్. ఇదేనట్రా నువ్వు నాకు చూపిస్తాను ఎంటర్టైన్మెంట్. మరే ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు వచ్చు. మాది ఓల్డ్ బియ్యే. కెట్ట ఇలా కాదు, బోరు కొట్టేస్తుంది. కొత్త బొమ్మ వచ్చిందట, సినిమాకి పోదాం పద.